తెలుగు వాళ్ళు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో సంక్రాంతి ఒక్కటి. సంక్రాంతి అంటే అందరికీ గుర్తొచ్చేది ముగ్గులు, అలాగే గాలిపటాలు. అలాంటి సంక్రాంతి పండుగ విశిష్టత ఏంటి, అసలు సంక్రాంతికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం పదండి. సంక్రాంతి గురించి చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది సూర్యుడు మరియు భూమి గురించి. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. అందువలన సూర్యుడు 6 నెలలు ఉత్తరం వైపు, మరో 6 నెలలు దక్షిణం వైపు కనిపిస్తాడు. ఇలా ఉత్తరం వైపు కనిపించే క్రమాన్ని ఉత్తరాయణమని, దక్షిణం వైపు కనిపించే క్రమాన్ని దక్షిణాయనమని అంటారు. మనకు ఒక సంవత్సర కాలం అయితే అది దేవుళ్లకు ఒక రోజు. అయితే ఈ ఒక రోజులోనే పగలు అనేది ఉత్తరాయణం, రాత్రి అనేది దక్షిణాయనం. ఈ ఉత్తరాయణ కాలాన్నే మనం సంక్రాంతిగా చెప్పుకుంటాం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలాన్నే మనం మకర సంక్రమణం అంటారు. దానినే మకర సంక్రాంతి అని కూడా అంటారు. ఈ సంక్రాంతి రోజునే ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ప్రారంభమవుతుంది. అంటే దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. దక్షిణాయనం అనగా దేవతలు నిద్రించే రాత్రి కాలం. అలాగే ఉదయం అంటే ఉత్తరాయణ ప్రారంభం కాలం. ఆ సమయంలోనే దేవతలు మేల్కుంటారు. అందుకే ఉత్తరాయణానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. సంక్రాంతికి ఆ పేరు ఎలా వచ్చింది, దాని విశిష్టత ఏంటో తెలుసుకున్నాం కదా. ఇక సంక్రాంతి పండుగ రోజు ఏం చేస్తారో తెలుసుకుందాం. సంక్రాంతి అనేది 3 రోజుల పండుగ. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ. భోగి రోజున భోగి మంటలు వేస్తారు. ఆ మంటల పైనే చన్నీళ్లను కాగబెట్టుకొని ఆ నీటితో తలస్నానాలు చేసి కొత్త బట్టలు ధరిస్తారు. అలాగే చిన్నపిల్లలకు భోగి పండ్లు లేదా రేగి పండ్లను పోసి పిల్లలను ఆశీర్వదిస్తారు. ఇక రెండవ రోజు మకర సంక్రాంతి. ఈ పండగ రోజు పిండి వంటలు, అలాగే పితృదేవతలు, దేవతలకు పూజలు చేస్తూ ఉంటారు. ఇక మూడవ రోజు కనుమ. కనుమ రోజున గోవులను పూజిస్తారు. అలాగే నాన్ వెజ్ అలాంటి వంటలు కూడా వండుకుంటూ ఉంటారు. ఇక ఈ 3 పండుగల కామన్ అంటే ముగ్గులు. సంక్రాంతి అంటే ముగ్గులకు పెట్టింది పేరు. అలాగే కొన్ని చోట్ల కోడి పందాలు, హరిదాసులు, గంగిరెద్దులు ఇలా చాలానే ఉంటాయి. సంక్రాంతి పండుగ అంటే మన తెలుగింటి పండుగ. అలా పట్టణాలలో భారీ హంగుల మధ్య మొదలైన పండుగ సిటీ వీధులను దాటి, రహదారులను దాటి, పల్లె వీధులను దాటి, కోడి పందాల మధ్య, గాలిపటాల మధ్య మన సంక్రాంతి పండుగ వెలుగొందుతూ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సంక్రాంతి వేడుకల్లో ఏదైనా మిస్ అయి ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. సంక్రాంతికి మహాభారతానికి కూడా ఒక కనెక్షన్ ఉంది. భీష్మ పితామహుడు బాణపు సేయపై నిద్రిస్తూ తన మరణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ మరణ గడియలే ఉత్తరాయణం ప్రవేశించే పుణ్య గడియలు. అది సంక్రాంతి రోజు. ఆ రోజునే భీష్మ పితామహుడు తన తనువును చాలించాడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.